క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మీరు మొదటికి ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగని మీ స్నేహితులకు, మీ తోటి వారికి కూడా షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ చూసే వ్యక్తులైతే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. జీవితంలో ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశకు హద్దు ఉంటుంది. హద్దులు లేనటువంటి ఆశలన్నీ కూడా ఎప్పుడు విఫలమవుతాయి. హద్దులతో కూడినటువంటి ఆశలు సన్మార్గంలో నడుపుతాయి. ప్రతి మనిషి ఉదయకాలాన్ని లేచి సాయంకాలం వరకు కష్టించి శ్రమ పడుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే ఏదో సంపాదించాలి. లోకంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉంటారు. కొందరు పేరు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మరికొంతమంది డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది వారికి ఉన్న ఆ సంపదను విస్తరింపచేసుకోవడానికి ప్రతిరోజు కూడా కష్టపడి సంపాదించడం మొదలు పెడతారు. సంపాదించడం అనేది ప్రతి మనిషి కూడా అలవాటు చేసుకున్న అలవాటైపోయింది. ప్రతిరోజు ఉదయకాలం లేచిన మనిషి సాయంకాలం వరకు కష్టపడడం వెనకమాల ఏదో నేను సంపాదించాలి, ఎంతో కొంత సంపాదించాలి, ఏదో ఒకటి సంపాదించాలి. సంపాదనలో పడి భార్యను మర్చిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. సంపాదనలో పడి బిడ్డలను మర్చిపోయేటువంటి వాళ్ళు లేకపోలేదు. నిజమైనటువంటి సంపాదన తృప్తినిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో సామెతల గ్రంథంలో సంపాదన గురించి చాలా విషయాల్ని సొలొమోను భక్తుడు రాశాడు. మనము సంపాదించేటువంటి సంపాదన న్యాయమైంది అయితే అది మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం సంపాదించేటువంటిది కనుక అది అన్యాయమైంది అయితే అన్యాయంతో సంపాదించిన వాడు దాని వెంట మరణాన్ని కొని తెచ్చుకుంటాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అసలు మనం ఏమి సంపాదించుకుంటే మంచిది? పాత నిబంధన కాలంలో దేశమందంతటా ఒక భాష, ఒక పలుకు మాత్రమే ఉందంట. నోవాహు కాలం తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో సామ్రాజ్యం కనబడుతూ ఉంది. దానికి నిమ్రోదు ఒక గొప్ప అధిపతిగా ఉన్నాడు. అతడు లోపల కలిగిన ఆలోచన ఏంటంటే ప్రజలందరినీ పోగు చేసి ప్రజలందరితో ఒక మాట పలుకుతున్నాడు. పేరు సంపాదించుకుందాము రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఏం సంపాదించడానికి పిలుస్తూ ఉన్నాడు? పేరు సంపాదించుకుందాము రండి. ఈ ప్రపంచంలో మనకే పేరు రావాలి, మనందరికీ పేరు రావాలి, పేరు సంపాదించుకుందాం రండి అని అనేక మందిని పిలిచి ఎలాగ పేరు సంపాదించుకోవాలో అతడి మనసు లోపల ఆలోచన ఉంది. అతడి మనసు లోపల ఆలోచన ఏంటంటే గొప్ప శిఖరాన్ని మనం కడదాం, గొప్ప ఎత్తైన శిఖరాన్ని మనం కడదాం, మనల్ని బట్టి ప్రపంచమంతటికి పేరు వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి ఆకాశం అంటే శిఖరాన్ని వాళ్ళు కట్టడం ప్రారంభించారు. అయితే పైనున్న దేవుడు చూశాడు. ఎప్పుడు కూడా దేవుడికి ఒక మనసు ఉంది. ఆయన పిల్లలు ఆయన పేరు వచించాలి, ఆయన పేరు మాత్రమే స్మరించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే ఆ ప్రజలు తాము సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి తమ పేరు సంపాదన కోసం ఏదో గొప్ప ఆకాశానంటే శిఖరాన్ని కట్టాలని వారు కలిగిన ఉద్దేశాన్ని దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడకుండా పైనున్న దేవుడు భూమి మీద సంచారం చేసి మనుషుల మధ్యలో ఒక కార్యాన్ని చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే ఈరోజు మనం మాట్లాడుతున్న భాషలే ఆ కార్యం. అక్కడే ప్రారంభమైనవి మనుష్య జాతిలో నూతనమైనటువంటి భాషలు. అందుకే ఆ యొక్క పట్టణం పేరు, లేకపోతే ఆ స్థలాన్ని పేరు ఏమన్నారంటే బాబేలు అన్నారు. బాబేలు అంటే తారుమారు. ఏం తారుమారైంది అని అంటే భాషలు అనేటువంటివి తారుమారైనాయి, కొత్త భాషలు పుట్టుకొచ్చినాయి. అక్కడున్న ప్రజలు అప్పటి వరకు ఒకే భాషతో మాట్లాడుకుంటున్నారు, ఒకే పలుకుతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ జరిగిన కార్యం ఏంటంటే వారి భాషలన్నీ మారిపోయినాయి. దేవుడు ఆ కార్యాన్ని చేసినప్పుడు వారు కట్టడం ఆపివేశారు. నిజంగా క్రీస్తునందు ప్రియ సహోదరులారా, చాలా సందర్భాల్లో మనము పేరు సంపాదించాలని చాలా ప్రయత్నం చేస్తాం. పేరు సంపాదించాలి అంటే మామూలు విషయం కాదు. నన్నేదో గొప్పవాడిని అనుకోవాలి, నన్నేదో చాలా ఉన్నతమైన వాడిని అనుకోవాలి, నన్ను బాగా సంపాదికుడిని అనుకోవాలి, లేకపోతే మా పేరు చెప్తేనే అవతల వాళ్ళకు దడపుట్టాలి, మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళమని పేరు కోసం ప్రయాసపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరు కోసం ఎంతో కష్టించేటువంటి వాళ్ళు
చాలామంది ఉన్నారు. అయితే ఈ ఉదయకాలాన ఈ పేరు ప్రఖ్యాతి లేకపోతే ఏదైనా ఈ లోకానికి సంబంధించిన ధనమైన డబ్బైన అన్నీ ఈ లోకంలోనే వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంది. మనం గమనించాల్సినటువంటి విషయం, ఒక ధనవంతుడు బాగా ధనాన్ని సంపాదించాడు. ఎంత ధనాన్ని సంపాదించాడంటే తన బిడ్డలు తినేటువంటి ధనాన్ని సంపాదించాడు. తాను సంపాదించిన ఆ సంపాదన తిరిగి అతడు అక్కడ నిలబడి తినడానికి వీలు లేకుండా అయిపోయింది. తాను సంపాదించిన ఆ సంపాదన అనుభవించడానికి యోగ్యత లేకుండా అయిపోయింది. కారణం ఏంటి అంటే అతడు సంపాదించాడే కానీ అనుభవించినటువంటి కృపను పొందుకోలేకపోయాడు. చాలాసార్లు సంపాదించిందంతా ఏది కూడా పట్టుకొని పోలేము. అలాగని సంపాదించకుండా ఉండలేమా? కొంతమంది మితిమీరిన సంపాదన అంటాం. ఎంత వారి బిడలకు కలిగి ఉన్నా ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి. వారి బిడలు తినే అంత ఉంటుంది. కానీ వారికి లోపల ఆలోచన అంటే ఇంకా సంపాదించాలి. వారి సంపాదనతో ఏ మాత్రం కూడా తృప్తి చెందరు. కొందరి సంపాదన తాగుబోతులు విందులకు ఖర్చు చేస్తూ ఉంటారు. కొందరి సంపాదన నష్టం చేసుకుంటూ ఉంటారు. కొందరి సంపాదన పాడు చేసుకుంటూ ఉంటారు. కొందరి సంపాదన ఎవరికి ఉపయోగపడదు, పనికి రాకుండా పోతుంది. సంపాదించడం అనేది మానవుడి యొక్క నైజమా? అవును, నైజమే. కానీ ఎక్కడి వరకు సంపాదించాలో, ఎంతవరకు సంపాదించాలో అంతవరకే మనం సంపాదించాలి. మనం కష్టపడగలిగినంత మట్టుకే మనం సంపాదించుకుంటే చాలా తృప్తి కలిగి ఉంటాం. అందుకే భక్తుడు రాస్తాడు కదా, నీతిమంతుడికి కలిగినది కొంచెమైనను అది తృప్తినిస్తుంది, అది ఒక రోజుకి అభివృద్ధి చెందుద్ది. దేవుడు సంపాదించమని చెప్పాడా, సంపాదించుకోమని చెప్పాడా అని అంటే దేవుడే సంపాదనను అనుగ్రహించేవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి అంటాడు, ఒక ధనవంతుడు తన మనసులో అనుకుంటున్నాడంట, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నేను సంవత్సరాలకు తరబడా ధాన్యాన్ని సమకూర్చాను, ధనాన్ని సమకూర్చాను, ఏమీ ప్రాబ్లం లేదు, కాబట్టి నువ్వు తిను త్రాగు సుఖించు అంటా ఉన్నాడంట. అయితే ఆ రాత్రి, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏమవుతావు? ఏది పట్టుకొని వెళ్ళలేవు కదా. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. అయితే లోకంలో నీవు ఉన్నప్పుడే కొన్ని సంపాదించుకోవాలని ప్రభు నేర్పుతూ ఉన్నాడు. వాటి విషయాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని దయచేసి చదవండి. క్రీస్తును సంపాదించుకొని చాలు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఈ మాటను చెప్తా ఉన్నాడు. నేను ఒకటి సంపాదించుకున్నా. ఏమి సంపాదించుకున్నాను అంటే క్రీస్తుని సంపాదించుకున్నాను. బాగా వినాలి, క్రీస్తుని సంపాదించుకున్నాను. ఈ లోకంలో నాకు చాలా ధనం ఉంది, ధనము లేక కాదు, ఐశ్వర్యం ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది. అయితే నేను వాటన్నిటినీ సమస్తమును ఆ కింద చదివితే పెంటగా ఎంచుకున్నాను, నష్టపరుచుకున్నాను, వదిలిపెట్టేశాను, వాటన్నిటిని విడిచిపెట్టేశాను. కారణం ఏంటంటే వాటన్నిటికంటే శ్రేష్టమైన క్రీస్తుని నేను సంపాదించుకున్నాను. క్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకోవడం చాలా విశేషమైనటువంటి కార్యమై ఉంది. లోకములో ధనానికి ఆయన సాటిరాడు, ముత్యాలకు ఆయన సాటిరాడు, వజ్ర వైడూర్యాలు ఆయనతో సమము కాలేవు. ఎందుకంటే ఈ లోక బంగారమైనో, ఈ లోక వెండైనో, వెలగల వస్తువులైనా, విలువ కలిగిన ఏవైనా కూడా ఆయనతో సాటిరావు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయనను సంపాదించుకుంటే ఈ లోకమంతటిని విడిచిపెట్టేస్తాం. ఆయనను సంపాదించుకుంటే ఈ లోకములో ఉన్నదంతా చెత్త అనుకుంటాం. ఆయన నిజంగా సంపాదించుకున్నటువంటి ప్రజలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలో బ్రతకరు, దైవికమైనటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క నీతిలో బ్రతుకుతారు. వారి బ్రతుకులు ఎలాగుంటాయంటే సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ప్రభు కోసం యథార్థంగా బ్రతుకుతారు.
ఎందుకు క్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకోవాలి అంటే, ముందుగా ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. మనం ఆయన సంపాదించుకోకపోయినా ఆయన మనలను సంపాదించుకున్నాడు. ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వాక్య భాగం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, చాలు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును. సంఘము అంటే దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. సంఘము అంటే దేవుని యొక్క కుటుంబం అయి ఉంది. సంఘాన్ని ఎలాగ దేవుడు సంపాదించాడు అంటే, మనల్ని ఎలాగ దేవుడు విమోచించాడు అంటే, క్షయమైపోయే వస్తువుల చేత ఆయన మనలను విమోచించలేదు. క్షయమైపోయే వస్తువుల చేత ఆయన మనల్ని ప్రత్యేకించుకోలేదు. అమూల్యమైన క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత, ఇప్పుడు ఆయన రక్తము మూలాన మీరు నీతిమంతులయ్యారని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. మనకు తెలియదు, మనం గ్రహించుకోలేకపోతా ఉన్నాం. ఎలాగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎలాగా మనల్ని ప్రత్యేకించాడు అంటే, మనకు వెల చెల్లించాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. మనకి దేవుడు పెట్టిన విలువేంటో తెలుసా? తన యొక్క రక్తాన్ని మన కొరకు, ప్రాణమును మన కొరకు క్రయధనముగా చెల్లించాడు. ఆయన క్రయధనముగా చెల్లించాడు. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉంటే క్రీస్తు ప్రభువారు బ్రతికించాడు. ఆయన మనలో బ్రతికించాడు. కారణం ఏంటి అంటే, కేవలం ఆయన పిల్లలమై ఉన్నాం కనుక ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ రోజుల్లో చాలామంది డబ్బును సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. క్రీస్తు ప్రభుని సంపాదించుకోవడం వారికి చేతగాట్లా. కారణం ఏంటంటే, పరిశుద్ధుడు నివసించేటువంటి స్థలం, అపవిత్ర స్థలాల్లో ఆయన నివాసం చేయడు. ఆయనకి పరిశుద్ధమైనటువంటి హృదయం కావాలి. పాపంతో ఉన్న హృదయం దేవుడు ఏమాత్రం ఇష్టపడడు. ఆ పాపాన్ని విడిచిపెడితే ఆ హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. మొట్టమొదటిగా మనము క్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకోవాలి. రెండవ విషయాన్ని ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, చాలు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు పిలుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పిలుపు అంటే, సంపాదించుకుంటున్నారు కదా, మీరు చాలా సంపాదించుకుంటున్నారు, నన్ను సంపాదించుకున్నారా? అయితే మీరు ఒక పని చేయాలి. హోషేయ ప్రవక్తకి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఏమి సంపాదించుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడంటే, ఆస్తి సంపాదించుకోవడానికి దేవుడు పిలవట్లేదు, బంగారాన్ని సంపాదించుకోవడానికి దేవుడు పిలవట్లేదు, ఐశ్వర్యం సంపాదించుకోవడానికి దేవుడు పిలవట్లేదు, లేకపోతే ఈ లోక సంబంధమైనవి ఏవో మీరు సంపాదించుకోవాలని మిమ్మల్ని పిలవట్లేదు. ఎందుకు దేవుడు పిలుస్తూ ఉన్నాడంటే, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. ఈ లోకములో మనకున్న జ్ఞానముతో అన్నిటినీ మానవుడు కనుగొన్నాడు. ఎక్కడ ఏదుందో పసిగట్టాడు. ఆకాశంలో ఏముందో తెలుసుకున్నాడు, భూమిలో ఏముందో తెలుసుకున్నాడు, ఎక్కడ బంగారం ఉంటుందో తెలుసుకోగలుగుతున్నాడు, ఎక్కడ వెండి దొరుకుతుందో తెలుసుకోగలుగుతున్నాడు, ఎక్కడ ఆయిల్ దొరుకుతుందో తెలుసుకోగలుగుతున్నాడు, ఎక్కడ పంటలకు సమృద్ధిగా ఉండేటువంటి నేల ఎక్కడ ఉంటుందో తెలుసుకోగలుగుతున్నాడు. భూమి మీద అన్నిటిని గురించిన జ్ఞానం మానవుడు సంపాదించుకున్నాడు. కానీ దేవుని గురించిన జ్ఞానము ఈరోజు మానవుడికి లేదు. చాలామంది ప్రజలకు దేవుని గురించిన జ్ఞానము లేనే లేదు. ఈ దినాల్లోనే కాదు, ఆ దినాల్లోనే లేదు. అందుకే హోషేయ ప్రవక్త ఒక పిలుపు పిలుస్తూ ఉన్నాడు, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, సంపాదించుకుందుము రండి. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలంటే ఊరికే జ్ఞానవంతుడు కాదు. బైబిల్లో ఒక వ్యక్తి ఊరికే జ్ఞానవంతుడయ్యాడు. చిన్న ప్రార్థనతో గొప్ప జ్ఞానవంతుడయ్యాడు. అతడు ఏ పుస్తకాలు చదవలేదు, అతడు ఏ ఫిలాసఫీ చేయలేదు, కానీ అతన్ని దేవుడు ఒక జ్ఞానవంతుడిగా మార్చాడు. ఆ వ్యక్తి పేరు ఎవరో తెలుసా? సొలొమోను. ఓ చిన్న ప్రార్థన చేశారంట దేవుడు, అంతే.
అతన్ని దేవుడు జ్ఞానవంతుడిగా చేశాడు. ఎంతటి జ్ఞానవంతుడిగా చేశాడంటే ప్రపంచంలో ఇప్పటి వరకు మానవులుగా ఉన్నటువంటి వ్యక్తులలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని పక్కన, అంటే ఒకవైపుగా చూడకుండా ఆయన పక్కన ఉంచితే, మానవ రీతిగా ఉన్నటువంటి వ్యక్తులను గమనిస్తే ప్రపంచ జ్ఞాని ఎవరు అంటే సొలొమోనే అని చెబుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే అతనికి దేవుడిచ్చిన జ్ఞానం అది, అతనికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం అది. అయితే ఆ జ్ఞానము అందరికీ దొరకలేదు, ఆ సొలొమోను గారికి మాత్రమే దొరికింది. అతడు జ్ఞానంతో రాసిన ప్రతి మాటలు యెహోవాను గురించిన విజ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. సామెతల గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు పదే పదే కనిపించేటువంటి మాట జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. సామెతల గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు కనిపించే మాట జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. మీ వెండినిచ్చి, మీ బంగారాన్నిచ్చి, మీ ధనమిచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఏ జ్ఞానము? యెహోవాను గురించిన జ్ఞానము ఈరోజు ప్రజలకు లేదు. ఈరోజు ప్రజలు దేవుడి గురించి తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం లేదు. లోకములు అన్నిటి గురించి తెలుసుకున్నావు, అయితే నీకు యెహోవాను గురించిన జ్ఞానం లేకపోతే నీవు ఈ లోకంలోనే ఉంటావు, నిత్యత్వానికి చేరలేవు. ఈ లోకంలో అన్నీ తెలుసుకుంటున్నావు కదా, ఏది తెలుసుకోవాలో ఏది తెలుసుకోకూడదో అని తెలిసినా అన్నిటిని గురించిన జ్ఞానం నీ దగ్గర ఉంటుంది. కానీ దేవుడి గురించిన జ్ఞానం మనుషుల దగ్గర ఉంటుందా అంటే ఉండటం లేదు. దేవుడి సన్నిధికి వెళ్తా ఉన్నా, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నా, దేవుడి గురించిన సరి అయిన జ్ఞానం లేకపోవడం మూలాన చాలామంది ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. అందుకే హోషేయ ప్రవక్తతో ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, మీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నమో చాలు. హోషేయ ప్రవక్తతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటున్నాడు. సొలొమోను భక్తుడు అంటున్నాడు, జ్ఞానము సంపాదించుటయే జ్ఞానవంతుడికి ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని తెచ్చుకో, బుద్ధి సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో. ఏంటండి ఇక్కడ బుద్ధికి సంపాదనకి ఏమి సంబంధం? బుద్ధి తెచ్చుకోవాలి అంటే సంపాదన ఇవ్వాలా? సంపాదన ఇస్తే బుద్ధి వస్తుందా? సొలొమోను అజ్ఞాని కాదు, జ్ఞానం కలిగినటువంటి వాడు. రాసిన మాటను మనం గమనిస్తే నీ సంపాదన అంతయు, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి తెచ్చుకో, లేకపోతే బుద్ధి రాదా? ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్ని చాలా గారాభంగా పెంచుతున్నాడు తండ్రి, చాలా సౌఖ్యంగా సుఖంగా పెంచుతున్నాడు తండ్రి. వారిలో చిన్నవాడు ఏమన్నాడంటే తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకేం చెయ్యి, ఇచ్చేయి. వాస్తవానికి అతడు సంపాదించింది కాదు, అతడు కష్టపడి కూడబెట్టింది కాదు, అది తండ్రి యొక్క ఆస్తి. తండ్రి ఇస్తేనే తప్ప పిల్లలు తీసుకోరు. అటువంటి ఆస్తిని అడుగుతూ ఉన్నాడు. నా ఆస్తి నాకివ్వు అని అన్నాడు. ఆ తండ్రి మంచివాడు, సరే తీసుకో, నీ ఆస్తి నీవే భాగం తీసుకోమని చెప్పి అతడి భాగాన్ని అతని ధన రూపంలో మార్చి అతడికి ధనాన్ని ఇచ్చి పంపించి, అతడు అన్నాడు ధనాన్ని ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత అతడు తండ్రి ఇంట్లో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా? ధనము దొరికింది కాబట్టి ఆలోచన మారిపోయింది. చూడండి, డబ్బే మనిషికి ప్రధానంగా పాపంలోకి తీసుకెళ్లేది డబ్బే, శాపంలోకి తీసుకెళ్లేది డబ్బే, దరిద్రతను తెచ్చేది డబ్బే, సమస్త కీడులకు మూలము డబ్బే. అందుకే ఇదే సొలొమోను భక్తుడు అంటాడు, సమస్త ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అంటాడు, మూలము అంటాడు. అయితే అదే సొలొమోను భక్తుడు అంటాడు, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి తెచ్చుకో అంటాడు. ఇతడు సంపాదన ఏమీ లేదు, కానీ ఆస్తిని కూడా ఆ తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లా, దూరదేశం వెళ్ళిపోయాడు. బాగా వినాలి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు దూరదేశము అంటే, దగ్గరుంటే తండ్రి ఆలోచిస్తాడేమో, వీడేం చేస్తున్నాడు అని ఆలోచిస్తాడేమో. తండ్రి కదా, ఎంతైనా మమకారం ఉంటుంది బిడ్డల మీద.
ఓ బిడ్డకి ఆస్తినిచ్చిన, ఓ బిడ్డకి ధనాన్ని ఇచ్చిన, వీడేం చేస్తున్నాడు అని ఆలోచిస్తాడు. ఏం చేస్తారు? వీడేం చేస్తున్నాడు అని ఆలోచిస్తారు. అప్పుడప్పుడు బిడ్డల్ని చాలామంది కాలేజీకి పంపుతారు. కాలేజీకి పంపిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారికి తెలియకుండానే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారా అని గమనిస్తారు. వీరికి మనం ఇచ్చిన ధనమంతా ఏం చేస్తున్నారు? మంచిగా ఖర్చు చేస్తున్నారా, లేకపోతే ఎలాగ ఖర్చు పెడుతున్నారు? స్నేహితులు ఖర్చు పెడుతున్నారా, మందు తాగడానికి ఖర్చు పెడుతున్నారా, డ్రగ్స్ తీసుకోవడానికి ఖర్చు పెడుతున్నారా, విలాసానికి ఖర్చు పెడుతున్నారా? ఇవన్నీ తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులకి ఇటువంటి ఆలోచన ఉండదు. పంపించామా, చదువుకుంటున్నారా, ఓకే మన పని మనం చేసుకుందాం, వారి పని వారు అనుకుంటారు. కానీ న్యాయంగా ఉండేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా తమ బిడ్డల విషయంలో ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఒక 10,000 రూపాయలు బిడ్డలకి ఇస్తే ఆ 10,000 గురించిన ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు నిజంగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారా, కాలేజీ ఫీజు కోసమే వీళ్ళు 10,000 అడిగారా, లేకపోతే ఏదైనా విషయం కొరకు 10,000 అడిగారా అని ఆలోచిస్తారు. 10కి 10 తడవలు అడుగుతారు. నిజం చెప్పు, నిజంగా కాలేజీకేనా? అవును డాడీ కాలేజీకేనా, అయితే నేను ఫోన్పే చేస్తా. అలాగొద్దన్నారు, చేతికే ఇవ్వమన్నారు అని తీసుకుంటూ ఉంటారు. ఓ సహోదరి యొక్క సాక్ష్యం చెప్తా ఉంది. యవనస్తురాలు, ఇప్పుడు B.Pharmacy థర్డ్ ఇయర్ చదువుతూ ఉంది. ఆమె ఉన్నటువంటి కాలేజీలో అందరూ హై లెవెల్ పీపుల్స్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా కనపడతారంటే రిచ్గా ఉంటారంట. వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళకున్న సంపద ఎలాంటిదంటే రోజుకి మ్యాక్సిమం 2,000 3,000 ఖర్చు పెడతారంట. రోజుకి 2,000 3,000 అంటే 2,000 వేసుకోండి, సపోజు 3,000 అనుకోవద్దు. అంటే నెలకి దగ్గర 60,000 ఖర్చు పెడుతున్నారు. అదే కాలేజీలో చదువుకుంటున్న ఆ అమ్మాయి కేవలం 5,000తో తన జీవితాన్ని గడుపుతుంది. అవతల వాళ్ళేమో ఇది కాలేజీ ఫీజు కాదు, లేకపోతే హాస్టల్ ఫీజు కాదు, ఓన్లీ ఖర్చు గురించి చెప్తా ఉంది ఆ అమ్మాయి. రోజుకి 2-3 వేలు. వాళ్ళు తినే బర్గర్స్, వారు వేసుకునే బట్టలు, షాపింగు. అంటారంట, నువ్వు కూడా రావచ్చు కదా అని అంటే, నేను రానులే, నేను చదువుకోవాలి అంటదంట. అందుకే వాళ్ళు రోజుకి 2,000 బట్టి ఖర్చు పెట్టి వాళ్ళు చదువుతున్నా తింటున్నా, వాళ్ళకంటే దేవుడు ఈ పాపకు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. అన్నిట్లో ఫస్టే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. అన్నిట్లో ఫస్టే, వాళ్ళందరితో ఎక్కడ తక్కువగా లేదు. వాళ్ళు అంటారంట, మేము ఇంత హై లెవెల్లో ఉన్నవాళ్ళం, మాకు లేని జ్ఞానం నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఆమె అంటుంది, కేవలం మా నాన్నగారు 5,000 పంపిస్తారు, ఆ 5,000 కూడా అన్నీ ఖర్చు పెట్టనన్నా చూసి ఖర్చు పెట్టుకుంటాను. నేను వాళ్ళతో ఉంటాను కదా, వాళ్ళు అంటారు హోటల్కి వెళ్దాం రమ్మంటారు, నేను రానంట. లేకపోతే పలానా దగ్గరికి వెళ్దాం చూడ్డానికి అంటారు, నేను రాను అంట. ఎందుకో తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళంటే కష్టించి శ్రమపడేటువంటి వాళ్ళు. రూపాయి కూడబెట్టి పంపుతున్నారని ఆ చిన్న వయసులో ఉన్న ఆ యవనస్తురాలు గ్రహించి ఆ సంపాదన వ్యర్థం చేయకోకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ ఉంది. అయితే ఇక్కడ మన విషయానికి వద్దాం. డబ్బు తీసుకున్నటువంటి, సంపాదన తీసుకున్నటువంటి ఆ చిన్న కొడుకు చేసిన పని ఏంటో తెలుసా? దూరదేశం వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రికి కనబడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తండ్రికి కనబడితే లెక్క అడుగుతాడేమో, తండ్రికి కనబడితే ఏం చేస్తున్నావు అంటాడేమో. కొంతమందికి బాధ ఏంటో తెలుసా? బాధ ఏంటో తెలుసా? రాయ్ ఎక్కడికి వెళ్ళొచ్చావురా అని అంటే కోపం. ఏంటిది? రాత్రి 11 అయింది, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అంటే కోపం వచ్చేస్తుంది. ఎంత కోపం వచ్చేస్తుందో, నీకు అవసరమా అని అంటారు. తల్లి కనుక ఎక్కడికి వెళ్ళొచ్చావురా అంటే నీకు అవసరమా అని అంటారు. కొంతమంది యవనస్తురాల్ని ఎక్కడికి వెళ్ళొచ్చావంటే కోపం వచ్చేస్తుంది, నీకు అవసరమా? చెప్పాలా? ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాను అంటారు. నిజం చెప్తారా? చెప్పండి, నిజం చెప్తారా? చెప్పరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ బాధ్యత కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ కుమారుడికి డబ్బు వచ్చింది కదా, ఆలోచన మారిపోయింది. దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి? దూరంగా వెళ్ళిపోదాం. ఇంకా అడిగే వాళ్ళు ఉండరు. అందుకే ఆ తండ్రికి కనబడకుండా, ఎవరు ప్రశ్నించకుండా దూరంగా వెళ్ళి ఏం చేశాడో తెలుసా అండి? తనకున్న ఆ ఆస్తి అంతా పాడు చేశాను అని రాయబడి ఉంది వాక్యంలో.
అంతా పాడు చేశాడు. ఎంత పాడు చేశాడు? కొంతన్నా ఉందా అంటే కొంత కూడా లేదు, జీరోలోకి వచ్చేసాడు. టైం బాగక ఆ టైంలో ఆ దేశంలో కరువు వచ్చింది. తిరిగింటి ప్రయాణం చేయడానికి కూడా ధనం లేదేమో, నడిచి వెళ్దామన్నా రాడేమో, ఎందుకంటే దూరదేశం వెళ్ళాడు. ఇప్పుడు ఉండదంతా అయిపోయింది, వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళాడు, ఇప్పుడు జీరో అయిపోయాడు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే అడుక్కు తినేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రెస్టేజ్ ప్రాబ్లం. ఇప్పుడు తినడానికి కూడా ఇష్టం లేక ఒక పందులు కాసేవాడి దగ్గర పందులు కాయడానికి నిర్ణయించుకున్నాడు. పందులు కాస్తా ఉండి ఆకలవుతూ ఉందంట, బాగా ఆకలవుతూ ఉంది. వాడిని అడిగాడేమో, బహుశా వాడు మాత్రం పెట్టలేదు. ఆ పందులు కాపరి ఆ యజమానుడు పెట్టలేదు. నువ్వు కాయరా, తర్వాత చూద్దామని ఉంటాడు. అయితే ఆ పందులు పొట్టు తింటా ఉంటే ఆ పొట్టు వైపు చూసి తాను తిందాము అనుకున్నాడంట. అయితే ఆ యజమానుడు చూసి, ఏంట్రా పందులు పొట్టు తింటున్నావు అని అన్నాడంట. అప్పుడు వచ్చిందంటండి బుద్ధి. చాలాసార్లు బుద్ధి రాదు, బుద్ధి మారదు. కుక్క తన బుద్ధిని మార్చుకుంటుందా? కుక్క ఏం చేస్తుందంటే బాగా తింటుంది, పీకల కంట తింటుంది పెడితే. మనం అనుకుంటాం ఇది బాగా తింటుంది, బాగా బలుసుద్ది అనుకుంటాం. అది తినేం చేస్తుంది అంటే కొంత సమయం ఆగిన తర్వాత, లేకపోతే మరి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ, మరలా కొంత టైం ఆగిన తర్వాత కక్కుద్ది. అది తిన్నది బయటికి కక్కి మళ్ళీ దాన్నే తింటుంది. దీన్ని ఏమన్నారంటే కుక్క బుద్ధి అన్నారు. ఇంకొక బుద్ధి ఉంది, ఏంటంటే మనం మాట్లాడుకునేది పంది బుద్ధి. పంది చూడండి, అది పనికిమాలిన తింటుంది. అది బురదలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఆ బురదలో పొరలాడుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఎంత కడిగినా, ఎంత శుద్ధి చేసినా మళ్ళీ వెళ్ళి ఆ బురదలోని పొరలాడడానికి ఇష్టపడుతుంది. పంది బుద్ధి. అందుకే సొలొమోను అంటాడు, నీ సంపాదన అంతా ఇచ్చి, ఎందుకంటే బుద్ధి తెచ్చుకోవాలంటే సంపాదన పక్కకు పోవాలి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి తెచ్చుకో, బుద్ధి సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని ఏం చెయ్యి? సంపాదించుకో. ఈ మాట విషయం మనం మాట్లాడుతున్నాం. ఇది 3వ విషయం. 4వ విషయాన్ని చెప్తున్నాను, చదువుదాం. లోకాసువార్త 12వ అధ్యాయం 33వ వచనం. లోకాసువార్త 4వ విషయం, లోకాసువార్త 12వ అధ్యాయం 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగిలిన సంచులను, పరలోకమందు పాత గిల్లని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. చాలు, గట్టిగా దేవునికి స్తుతులు చెప్దాం. నెంబర్ 1 క్రీస్తుని సంపాదించుకోవాలి. నెంబర్ 2 జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నెంబర్ 3 బుద్ధిని సంపాదించుకోవాలి. నెంబర్ 4 అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏదనమంట? 2 ధనాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి క్షయమైపోయే ధనం, రెండోది అక్షయమైనటువంటి ధనం. క్షయమైపోయే ధనము అంటే ఈ లోకానికి సంబంధించింది. దాన్ని మనము ఇతరులకు ఇస్తే అక్షయమైన ధనాన్ని సంపాదించుకుంటాం. బాగా వినాలి. అక్షయమైన ధనం ఎలా సంపాదించుకుంటామయ్యా? ఎక్కడ దొరుకుతుంది? అది ఎంత కష్టమైన సంపాదించుకుంటాము అంటే ప్రభు ఒకటే చెప్తాడు. అక్షయమైన ధనం సంపాదించుకోవడం అంటే ఏంటి చెప్పండి? చెప్పండి. అక్షయమైన ధనం సంపాదించుకోవడం అంటే ఏంటి? వాక్యంలో యేసయ్య ముందుగానే రాసి ఉంచాడు. అక్షయమైన ధనం సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటంటే మీకు కలిగి ఉన్న దాన్ని ఏం చేయండి? ధర్మము చేయండి. ఏం చేయండి? పాత గిల్లని సంచులను, అక్షయమైన ధనమును సంపాదించుకోండి. సంపాదించడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకున్న దాన్ని ఖర్చు చేయడమే. నీకున్నదాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ధర్మం చేయాలి. ధర్మం చేయాలి. మనం ఎవరికి ధర్మం చేస్తాం చెప్పండి? నిజంగా చెప్పండి. మనం ఎవరికి ధర్మం చేస్తాం? మన ధర్మం అంతా మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. మన చుట్టూతో తిరుగుద్దా లేకపోతే బయటికి వెళ్ళిద్దా చెప్పండి? ఒక ఆమె భయంకరంగా పోట్లాడుతుంది. ఎందుకు పోట్లాడుతుందని మీరు అడగాలి.
మంచి ఆమె, కానీ పోట్లాడుతుంది. ఎందుకు పోట్లాడుతుంది? హలో, ఎందుకు పోట్లాడుతుంది? దానికి నేను 1000 రూపాయలు చీర పెట్టా. ఎంత చీర పెట్టిందంట? 1000 రూపాయలు చీర పెట్టిందంట. ఇప్పుడు నా కూతురికి గొడ్డు మొక్క తీసుకురాలా. ఏం తీసుకురాలా? ఎవడు పెట్టమన్నాడు, ఎవడనమన్నాడు? అది ధర్మమా? చెప్పండి. లెక్కలు వేసుకుంటాం. ఎవరైనా మనల్ని పెళ్ళికి పిలిచారనుకో, కట్నం ఎంత వేసాం? 500 వేసామా, 1000 రూపాయలు వేసామా? బుక్లో రాయండిరా. వాళ్ళ పెళ్ళి వస్తుంది. మన పెళ్ళికి 500 కట్నం వేసారనుకో, వాళ్ళ పెళ్ళి వస్తుంది. మనకి 500 వేసారు, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా వేసేద్దాం. ధర్మమా అది? చెప్పండి, ధర్మమా? చాలాసార్లు మనమేమనుకుంటామంటే ఏదో గొప్ప కార్యం చేసినట్టు ఫీల్ అయిపోతాం. మన బంధువులు ఎవడో పేదోడు ఉంటాడు, పాపం వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది, కానీ వాళ్ళకి సాయం చేయడానికి మనకు మనసు రాదు. వాళ్ళకి చేయడానికి మనకు మనసు రాదు. అన్నీ ఉంటాయి మన దగ్గర. జాగ్రత్త. ప్రభు అంటాడు, మీరు జీవనోపాధి కలిగి ఉండి మీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతనికి మీరు సహాయం చేయకపోతే, మీకు జీవనోపాధి ఉంది, మీరు బ్రతకడానికి దేవుడు ఒక మంచి త్రావునిచ్చాడు, కానీ నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, అతనికి నువ్వు సాయం చేయకపోతే నీవు దేవుని దృష్టికి యోగ్యుడు కానే కాదు. అక్షయమైన ధనము అంటే ఏంటి అంటే అది తుప్పు పట్టదు, అది పాడు కానే కాదు, అది పరలోకములో ఉండేది. ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి నువ్వు చేయాల్సిన సాక్రిఫైస్ ఏంటి అంటే నీ ధనాన్ని ఇతరులకు ఇవ్వడమే. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చేసి అని అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసునగడానికి నేనేం చేయాలి అంటే ఆయన అన్నాడు, ఆజ్ఞలు పాటించు అన్నాడు. చిన్నప్పటి నుంచి నేనే ఆజ్ఞలు పాటిస్తున్నాను, అయితే నీకు కలిగిందంతా అమ్మి ధర్మం చేసి నన్ను వెంబడించు అన్నాడు. అది అతడికి అసహ్యమైంది. ఎందుకో తెలుసా? అది అతనికి ఇష్టం లేదు. ప్రభు అంటున్నాడు, నీ ధనాన్ని ఏం చేయాలో తెలుసా? నువ్వు అక్షయ ధనాన్ని సంపాదించుకోవాలంటే మొదట నీ ధనాన్ని ఇతరులకు పంచిపెట్టు, పేదలకు పంచిపెట్టు, ధర్మం చేయి. ధర్మం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. తెలుసా మీకు ఆ నియమాలు? ధర్మం చేసేటప్పుడు ఉండే నియమాలు ఏంటంటే, నీవు దేవుడికి ఇచ్చినా, దేవుని సేవకుడికి ఇచ్చినా, దేవుని మందిరానికి ఇచ్చినా నీది ఎలాగుండాలంటే రహస్యంగా ఉండాలి. పాత నిబంధనలో వారు చేసిన ధర్మాన్ని ప్రకటించారు. అదిగో వాళ్ళు ఇది ఇచ్చారు, వీళ్ళు ఇది ఇచ్చారని చెప్పారు. కానీ క్రొత్త నిబంధనలో ఏమని చెప్పాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీరు ధర్మం చేయనప్పుడు మీరు బోర ఊదించొద్దు. ఓహో పలానా వాళ్ళు ఇది చేశారు, పలానా వాళ్ళు ఇది చేశారని బోర ఊదించొద్దు. అది మీకు ఆశీర్వాదం కాదు. మీరు ధర్మం చేస్తే మీ ధర్మము మీరు కుడి చేతితో చేస్తూ ఉంటే మీ ఎడమ చేతికే తెలియకూడదు అంటున్నాడు ప్రభు. దేనికి తెలియకూడదంట? ఎడమ చేతికే తెలియకూడదు. అంటే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే, నువ్వు కనపడని అక్షయమైన ధనాన్ని పరలోకంలో సంపాదించుకోవాలంటే క్షయమైపోయి ధనాన్ని కూడా నువ్వు ఎంత చేయగలుగుతున్నావు అన్నది ఎవరికి తెలియకూడదు. కాబట్టి నేనేమంటానంటే అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. సంపాదించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ధర్మము చేయాలి. 5వ విషయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ప్రియ శిష్యుడు, సేవకుడు అయినటువంటి కుమారుడైనటువంటి తిమోతికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొన్నిటిని విసర్జించమని చెప్తున్నాడు. కల్పన కథల్ని, ముసలమ్మ ముచ్చట్లని, భక్తిహీనమైనటువంటి దురాశల్ని, వీటన్నిటి చాలా ఉన్నాయి విసర్జించవలసినటువంటివి. వీటిని విసర్జించి నువ్వు ఏమేమి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంటే నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, విశ్వాసమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు, ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడు, ఓర్పును సంపాదించుకోవడానికి ప్రయాసపడు, సాత్వికమును సంపాదించుకోవడానికి నువ్వేం చేయాలంటే ప్రయాసపడాలి.
ప్రయాసపడాలి. సంఘ ఆరంభములో పేతురు యోహాన్లంట ఎవరి మీద చేతులు పెడితే వారి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడంట. వాళ్ళు ప్రార్థన చేసి ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడంట. వీరు ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు. ఒకడున్నాడు, అతడి పేరు గారడి సీమోను. ఏ సీమోను చెప్పండి? ఏ సీమోను అంటే అతనికి గారడి విద్యలు తెలుసు అనమాట. అంటే కొంచెం మంత్రతంత్ర విద్యలు అనమాట. గారడి విద్యలు చేస్తారు కదా అప్పుడప్పుడు. ఇప్పుడు కనబడట్లేదు ఎక్కువ మంది. ఇదివరకు మా చిన్నతనంలో గారడి విద్యలు చేసేవాళ్ళు. ఆడు ఏయో మంత్రాలు చదివి చేతిలో పావురం తెచ్చేవాడు. ఆ పావురం మెడకే కోసి కింద పడేసేవాడు, చచ్చిపోయినట్టు ఉండేది. మళ్ళా దాన్ని బ్రతికిచ్చేవాడు. తర్వాత మట్టి తీసి మట్టిలో ఆ లోపల పడుకుంటే పైన అంతా పూడి చేసేవాళ్ళు. తర్వాత మరుసటి రోజు దాకా బతికే ఉండేవాడు. ఇంకా చాలా విద్యలు, మండే మంటను నోట్లో పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ అంటే గారడి విద్యలు. ఈ గారడి విద్యలు చేసేవాడు యేసుప్రభు వారి గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇవన్నీ వదిలిపెట్టి యేసుని వెంబడిస్తే బాగుండు అనుకున్నాడు. వెంబడించడానికి ఇష్టపడ్డాడు. యేసుని వెంబడిస్తూ ఉన్నాడు. నాటి అపోస్తులను వెంబడిస్తూ ఉన్నాడు. అయితే పేతురు యోహాన్లు ఏం చేశారో తెలుసా? వారు చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగొస్తుంటే ఇద్దరికి ఒక ఆలోచన కలిగింది. ఏం ఆలోచన కలిగిందంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు పెట్టి అన్నాడు కదా, సార్ అయ్యగారు, నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీదకి మీకులాగా ఏం దిగి రావాలి? పరిశుద్ధాత్మ దిగి రావాలి. అప్పుడు పేతురు అంటాడు, నీ యొక్క సంపాదన చేత, నీ ద్రవ్యము చేత, నీ ధనము చేత దేవుని వరమును సంపాదించుకోవడం అసాధ్యం. సంపాదనతో దేవుని యొక్క వరాన్ని సంపాదించుకోలేం. దైవజనుడు ఏటిని విసర్జించాలో అవి విసర్జించాలి. ప్రయాసపడాలంట. నీతిని సంపాదించుకోవడానికి దైవజనుడు ప్రయాసపడాలంట. నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. సాత్వికం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఓర్పును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. కష్టపడాలి. ఓర్చుకోవాలి. కొన్నిసార్లు ప్రేమను చూపించాలి. శత్రువులు కూడా కనబడతారు. అప్పుడు ప్రేమ చూపించాలి. అంటే దాంట్లో ఏం కనబడుతుందంటే ప్రయాసపడడం. ఈ 5 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. పురుషుడంట భార్యను సంపాదించుకోవాలి. పురుషుడు ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తు ప్రభువారు మనల్ని సంపాదించినట్లుగా మనము స్త్రీలను, అంటే యవనస్తురాలటువంటి భార్యలను సంపాదించుకోవాలి. ఏమిచ్చి సంపాదించాలి అంటే, వాస్తవానికి నిజంగా పురుషుడే స్త్రీకి సంపదనిచ్చి తీసుకొని రావాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. నేను అంటాను, ఈరోజు మన జీవితంలో ఏది మనం సంపాదించుకుంటున్నాం?